శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాడ ఛానల్. ఫిబ్రవరి 2025 వృషభ రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహం. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకు ఎలా ఉంటుంది, వృత్తి అంటే జాబ్ హోల్డర్స్కి ఎంప్లాయీస్కి ఎలా ఉంటుంది, మార్పు చేర్పులు ఏమైనా ఉంటాయా, వ్యాపారం చేసే వారికి ధనాదాయం ఉందా లేదా, అదేవిధంగా సంతాన సంబంధమైన విషయంలో ఏ విధంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెట్టవచ్చా లేదా, ఇన్వెస్ట్మెంట్ లాభాలు ఉంటాయా లేదా, సంతాన సంబంధమైన విషయాలు, హెల్త్ రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబడి యొక్క ఫలాలు వర్తిస్తాయి, మాస ఫలాలు. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి బ్రీఫ్గా కాస్త గ్రహాల స్థితి ఏ విధంగా ఉంది వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో అనేది చూద్దాం. మొదటిగా రాశాధిపతి ఈ యొక్క శుక్రగ్రహం ఫిబ్రవరి మాసం అంతా కూడా లాభస్థానంలో మీనంలో రాహుతో కలిసి ఉంటారండి. ద్వితీయ మరియు పంచమాధిపతి బుధుడు 2 రాశులు మారుతారు ఈ మాసంలో. 11 ఫిబ్రవరి వరకు కూడా ఆయన మకరంలో ఉండి 12 ఫిబ్రవరి నుండి ఆయన ఈ యొక్క కుంభరాశిలో మీకు దశమ స్థానంలో ఉంటారు. శనిశ్చరుడు 9 మరియు 10వ స్థానాధిపతి అయి ఆయన కుంభరాశిలో మీకు వృత్తి స్థానంలో స్థితి పొంది ఉన్నారు. చతుర్థాధిపతి రవి అవుతారు. ఈ యొక్క రవి 2 రాశులు మారుతారండి. మకరంలో 12 ఫిబ్రవరి దాకా ఉంటారు. 13 ఫిబ్రవరి నుండి కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు. మరి 7 మరియు 12వ స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజగ్రహం 23 ఫిబ్రవరి దాకా వక్రీకరించిన స్థితిలో మిథునంలో ఉంటారు. 24 ఫిబ్రవరి నుండి వక్రీకరణ వదిలి స్థితి పొంది ఉంటారు. సో అష్టమ లాభాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం మేజర్ మార్పు అండి. 4 నెలల తర్వాత గురుగ్రహము వక్రీకరణ వదిలి ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 1:37 నుండి వక్రీకరణ వదిలి మీ యొక్క రాష్ట్రంలో స్థితి పొంది ఉంటారు. రాహు మీకు లాభంలో ఉన్నారు మీనంలో, కేతువు 5వ స్థానం ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు. ఇది మొత్తంగా గ్రహస్థితి. విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది. పంచమాధిపతి బుధుడు 9 మరియు 10 స్థానాల్లో ఉన్నారు. ఎక్సలెంట్గా ఉంటుందండి. విద్యార్థులు చక్కగా ప్లాన్ చేసుకుంటారు, ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి కూడా బెస్ట్గా ఉంటుంది. పోటీతత్వం అంటే 6వ అధిపతి శుక్రుడు బలంగా ఉన్నాడు, కాకపోతే రాహుతో ఉన్నాడు. మాయా, సోషల్ మీడియా లాంటి వాటిని కొంతకాలం నోటిఫికేషన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి ఎగ్జామ్స్ టైంలో. ఇదొక్కటి సూచనగా భావించండి. బట్ రిజల్ట్ అయితే బాగుంటుంది. మరి అంటే వృత్తి విద్యా కోర్సులు చదివే వారికి కూడా బాగుంటుంది, విదేశాల్లో ఉన్న వారికి కూడా బాగుంటుందని చెప్పాలి. మరి కొంతమంది విదేశీయానం బహుదూరం కోసం చేసే ప్రయత్నాలు, అక్కడికి వెళ్ళి మాస్టర్స్ చేద్దామనే ప్రయత్నాలు కూడా వారి అడుగులు ముందుకు వేస్తారండి. నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళడం ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. మొదటి దానికి మంచి సమయం అని చెప్పాలి. మరి ప్రేమలో ఏ విధంగా ఉంటుంది అంటే 5వ స్థానాధిపతి బుధుడు 9 మరియు 10వ స్థానాల్లో ఉంటాడండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మంచి కమ్యూనికేషన్ కలిగి ఉంటారు. ప్రేమికులు ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం కూడా జరుగుతుంది. సో వారి విషయంలో కాస్త పాజిటివ్గానే ఉందని చెప్పాలి. మరి వృత్తి, జాబ్, రాజభావం, స్టేటస్ 10వ స్థానం శని అవుతారు, స్వస్థానంలో ఉన్నారు. ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క చతుర్థ పంచమాధిపతి రవి బుధులు ఎప్పుడైతే వారితో కలుస్తారో 12 ఫిబ్రవరి నుండి సెకండ్ హాఫ్ అనుకోండి, సో అప్పటి నుండి ఇంకా బాగుంటుందండి. సో జాబ్ లేని వారికి కూడా జాబ్ దొరకటం, మరి కొంతమంది టీచర్స్ కానీ, అకౌంట్స్, ఫైనాన్స్, డాక్టర్స్ వీరికి పర్టికులర్గా బాగుంటుందని చెప్పాలి. ఈవెన్ ఐటీ రంగం కూడా బాగుంటుందండి. బుధుడు కాబట్టి కమ్యూనికేషన్ సిస్టమ్ కాబట్టి ఐటీ రంగం, సాఫ్ట్వేర్ వారికి కూడా బాగుంటుంది. ఏదేమైనా చతుర్థ పంచమాధిపతి దశమంలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగులు కూడా బాగుంటుంది. గవర్నమెంట్ సంబంధమైన సంస్థలతో ఎవరైతే రిలేషన్స్ పెట్టుకొని ఏదైనా చేస్తూ ఉంటారో వర్క్ కానీ, ప్రాజెక్ట్ కానీ, అలాంటి వారికి కూడా బాగుందనే చెప్పాలి. మరి ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది, అయినా కూడా పాజిటివ్గా ఉంటుంది, ఎలాంటి వరీ లేదండి. మరి వ్యాపారం 7వ స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మీకు ధనస్థానంలో ద్వితీయంలో ఉన్నారు. అంటే ఏంటంటే ఈ మాసంలో వ్యాపారం కూడా విస్తరిస్తుంది, వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. కాకపోతే మీకు వాక్కు స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి ఎదుటి వారితో డీల్ చేసేటప్పుడు కానీ, వ్యవహరించేటప్పుడు కానీ కాస్త సౌమ్యత పాటించాలి. కుజుడు దూకుడుతనం, ఆవేశం, ఎనర్జీ ఉంటుంది కాబట్టి సో దాని ద్వారా కొంత రిలేషన్షిప్ చెడు కాకుండా చూసుకోగలిగితే మాత్రం బాగుంటుంది. అదేవిధంగా మీ యొక్క రాశాధిపతి శుక్రుడు కూడా మీకు లాభంలో ఉండి వ్యాపారాధిపతి కుజుడు ధనస్థానంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా బాగుందని చెప్పాలి. మరి ధనం సంబంధంగా ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక విషయాలు. ద్వితీయ అధిపతి బుధుడు 9 మరియు 10 స్థానాల్లో ఉన్నారు. ధనం అనేది పెద్దవారి ద్వారా, అదేవిధంగా మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల ద్వారా వస్తుంది. వివిధ మార్గాల ద్వారా కొంచెం ధనం మీకు అధికంగా వచ్చే అవకాశం ఈ మాసంలో కనపడుతూ ఉంది.
సో కాబట్టి ధన సంబంధంగా పెద్ద ప్రాబ్లం లేదండి. ఖర్చు ఉందండి. వ్యయాధిపతి కుజుడు ధనస్థానంలో ఉన్నట్టు ఖర్చు పెడతారు, వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. కానీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా అదే రకంగా ఉంది కాబట్టి ధన సంబంధంగా వృషభ రాశి వారు ఈ మాసంలో పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం అయితే కనపడట్లేదు. ప్రాపర్టీ 4వ అధిపతి రవి ఎప్పుడు బాగుంటుందయ్యా అంటే మంచి డీల్, అమ్మకాల కంటే కూడా కొనుగోలుకి అధికంగా అవకాశం కనబడుతూ ఉందండి. సో బహుదూరంలో ఉన్నవారు, ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల్లో ఉన్నారు, ధనం సంపాదిస్తూ ఉన్నారు, వారి యొక్క జన్మస్థానంలో పెట్టుబడులు పెట్టడం, భూములు, ఆస్తులు ఏదన్నా ఇలాంటివి కొనడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకనంటే చతుర్థ పంచమాధిపతులు 10వ స్థానంలో ఉండి మీ యొక్క 4వ స్థానం చూస్తూ ఉంటారు. ఇలాంటి స్థితి అనేది 2వ వారం నుండి అధికంగా కనబడుతూ ఉంది. కాబట్టి వీటికి కూడా బాగుంటుంది. కుటుంబంతో మంచి ర్యాపో ఉంటుంది, వారితో టైం స్పెండ్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. పర్టికులర్గా ఈ స్పెండ్ చేయడం అనేది 2వ వారం నుండి ఉంటుందండి. మొదటి వారంలో మాత్రం వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం ఉంటుంది కాబట్టి కాస్త మొదటి 2 వారాలు కుటుంబంతో స్పెండ్ చేయలేకపోవచ్చు. సో 2వ వారం తర్వాత బాగా ఉంటుందండి. సంతాన సంబంధంగా చూస్తే పంచమాధిపతి 9, 10 స్థానాల్లో ఉన్నారు. అంటే ఏంటంటే డెఫినెట్గా మీ యొక్క సంతానం చదువుకునే వరకైతే చదువు బాగా వస్తుంది. 5, 9 ఎడ్యుకేషన్, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే 5వ అధిపతి 10లో ఉన్నాడు కాబట్టి మీ యొక్క సంతానం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, ప్రొఫెషన్ కోసం డెఫినెట్గా 13 నుండి మంచి పాజిటివ్ ఫలితాలు అందుకుంటారు, వస్తుంది కూడా అని చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్ మీద చూస్తే ఇన్వెస్ట్మెంట్ సంబంధంగా కూడా బాగుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా చేయవచ్చు. కేతు ఒకటి ఉంది కాబట్టి 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి మార్కెట్కి అనుగుణంగా మీరు ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్తే, అనుభవంతో ముందుకు వెళ్తే మంచిది. సో కాబట్టి ఆ రకంగా మీ యొక్క ఫోకస్ అనేది ఉండాలి. సో ప్రాపర్టీస్ కొంటారని చెప్పుకున్నాం, మంచి డీల్ వస్తుంది. మరి హెల్త్ పరంగా ఏ విధంగా ఉంటుంది అని అంటే రాష్ట్రాధిపతి ఎవరు మీకు? శుక్రుడు ఎవరితో ఉన్నారయ్యా? రాహుతో ఉన్నారు. సో శుక్ర రాహులు కలియక యాంగ్జైటీ, అది తినాలి, ఇది తినాలి, అది కొనాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనే ఆలోచన ఉంటుంది. సో రాహు లేట్ నైట్ ఆల్సో, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవటం. అదేవిధంగా గురుడు కూడా మీ యొక్క రాశిలో ఉంటే సహజ 6వ స్థానం అంటే కన్య, వృషభం నుంచి 5వ స్థానం అయినా సహజ రోహ స్థానం కన్య అవుతుంది. అండ్ ఆ స్థానాన్ని ఎవరు ఉన్నారు? కేతు ఉన్నారు, గురుడు చూస్తూ ఉన్నారు, అదేవిధంగా శుక్రరాహులు చూస్తూ ఉన్నారు. సో ఇలాంటి స్థితి ఉంది కాబట్టి కాస్త ఇండైజేషన్. ద్వితీయం అంటే నోరు కూడా తీసుకునే ఫుడ్ అనమాట, స్పైసీ ఫుడ్ తగ్గించండి, లైట్ నైట్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఈ యొక్క ఇండైజేషన్, కాస్త బర్నింగ్ సెన్సేషన్, అసిడిటీ ఫామ్ కావడం ఇలాంటివి ఉంటాయని, కానీ పెద్ద మేజర్గా ఉంటుందని నేను చెప్పడానికి లేదు. సో మొత్తంగా చూస్తే ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది, ధనాదాయం ఉండబోతుంది, ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంది, సంతాన పరంగా బాగుంది. సో హెల్త్ పరంగా చూస్తే కొంచెం యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇలాంటి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రేమికులకు కూడా బాగుంటుంది. మొత్తం చూస్తే ఈ మాసంలో ఫలితాలు కాస్త పాజిటివ్గా ఉన్నాయని భావించాలండి. వృత్తిలో మాత్రం కొంచెం రవి శని యొక్క కలయిక ఉంది కాబట్టి కొంతమందికి మేనేజ్మెంట్ నుంచి కావచ్చు, బాస్ నుండి కావచ్చు, కొంత ప్రెజర్ ఉంటుంది. సో యూ కెన్ బేర్, నో ఇష్యూ అండి. మరి రెమెడీస్ పరంగా చూస్తే లక్ష్మీ అష్టోత్తరం, అమ్మవారిని యొక్క లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసుకోవడం, అదేవిధంగా గరికతోటి బుధవారం రోజున ఈ యొక్క గణపతి ఆరాధన చేయడం మంచి ఫలితం ఇస్తుంది. శనివారం పూట శ్రామికులకి, కష్టపడే వారికి, డిజేబుల్డ్ పీపుల్కి, అనాథలకి ఫుడ్ అందిస్తూ ఉంటే మీకు భాగ్యంలో కానీ, అదేవిధంగా సంతాన విషయంలో కానీ, మీ యొక్క వృత్తిలో కానీ బాగా ఉంటుందండి. అదేవిధంగా గుడికి వెళ్ళినప్పుడు నల్లసిమ్ములు కనపడితే బియ్యం పిండి లేదా చక్కెర, షుగర్ కానీ, పంచదార వేస్తూ ఉంటే కూడా ఇట్స్ గివ్ గుడ్ రిజల్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. thank you